హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అవునండి, thumbnailలో మీరు చూసినట్టు ట్రెండింగ్ నెక్ పెట్టేసి ఇలా చిన్నపిల్లలకి లాంగ్ బ్లౌజ్ అయితే ఈ వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చూసారా, దానికోసం నాకు కస్టమర్ అయితే ఈ క్రాప్ టాప్ని ఆదికిచ్చారండి. నేను లైనింగ్ని 2 ఫోల్డింగ్ వేసుకుని ఫోల్డింగ్ నా వైపు వచ్చేలాగా పెట్టుకుని దానిపైన ఈ క్రాప్ టాప్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా పొడవు, నెక్, షోల్డరు, ఆర్మ్ రౌండ్ కోసం ఆర్మ్ డౌను అన్నీ ఇలా మార్కింగ్ అయితే పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా, నెక్ షోల్డర్ కోసం వచ్చేసి 7.5 అండి ఫుల్ షోల్డరు. పాప కొంచెం హెల్దీగా ఉంటుంది. అయితే చంక రౌండ్ కోసం చంక డౌన్ వచ్చేసి నేను 7 ఇంచులు పెట్టుకున్నానండి. పైన నెక్ షోల్డర్ కోసం తీసుకున్న 7.5 ఇంచుల్ని కింద వరకు మనం ఈ నెక్ ఆర్మ్ లైన్ డౌన్ వరకు అదే కొలత ఉండేలాగా మార్క్ చేసుకుని ఇలా అయితే ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకున్నానండి. తర్వాత ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ డౌన్ కోసం ఇలా మార్కింగ్ అయితే వేసుకున్నానండి. బ్యాక్ నెక్ కోసం 4 ఇంచులు, అలాగే ఫ్రంట్ నెక్ కోసం 5 ఇంచులు వేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను బ్యాక్ నెక్ కోసం రౌండ్ డ్రా చేసుకున్నానండి. డ్రా చేసుకుని ఇప్పుడు మనం ఏదైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ మార్కింగ్ వెంట ఇలా కట్ చేసేసుకున్నాను అనమాట. తర్వాత మిగిలిన లైనింగ్లో నుంచి మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా, నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేయలేదు, దాన్ని అలానే పెట్టాను. ఎందుకంటే బ్యాక్ పార్ట్ నెక్ వైపు మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇప్పుడు నేను కట్ చేసేప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది బ్యాక్ ఉక్సులు పెట్టాలండి. దీనికి ఉక్సులు పట్టి, కాజాలు పట్టి అటాచ్ చేయాలి కదా, దానికోసమని నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు బ్యాక్ నెక్ రౌండ్ డ్రా చేసుకుని బ్యాక్ నెక్ రౌండ్ కట్ చేసుకున్నాను. అయితే ఫ్రంట్ నెక్ అయితే నేను ఇప్పుడేం కట్ చేయట్లేదండి. దాన్ని పేపర్ పేస్టింగ్ మీద స్టిక్ చేద్దాం, మనం చూద్దాం అది ఎలా చేయాలని కూడా. తర్వాత హ్యాండ్స్ కోసం మిగతా లైనింగ్ క్లాత్ని తీసుకున్నానండి. కింద ఉన్న కూర అంచులు కట్ చేసేసాను. కట్ చేసేసి ఇలా హ్యాండ్ లూజు, హ్యాండ్ పొడవు పెట్టి హ్యాండ్ కర్వ్ అయితే డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా డ్రా చేసుకుని ఇప్పుడు మనం డ్రా చేసుకున్న హ్యాండ్స్ని అయితే కట్ చేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని మధ్యలో ఒక టక్ పెట్టుకుని ఓపెన్ చేసి ఫ్రంట్ సైడ్ లోతు అయితే కట్ చేసుకుందాం. ఒక 3/4 వంతు అండి, అంటే హాఫ్ కన్నా 2 గీతలు ఎక్కువ అనమాట. ఇలా కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టి ఈ లైనింగ్ని కటింగ్ అయితే చేసుకుందామండి. అయితే ఈ కస్టమర్ ఐడియా మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఇది తను నాకు ఇచ్చిన క్లాత్ ఏంటంటే, మన పట్టు చీరలు అలాంటివి ఉంటాయి కదా పెద్దవాళ్ళు, వాళ్ళు వాడకుండా ఇక తీసేద్దాం ఆ శారీస్ అనుకుంటారు కదా, ఆ శారీలో నుంచి పళ్ళు పార్ట్ కట్ చేసి నాకు ఇలా పాప కోసం బ్లౌజ్ అయితే స్టిచ్ చేయమని ఇచ్చారండి. తన ఐడియా మీకు ఎలా అనిపించింది? మీకు యూజ్ అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అయితే కుట్టిన తర్వాత బ్లౌజ్ మాత్రం చాలా బాగుందండి. కానీ పర్ఫెక్ట్ క్లాత్ ఇచ్చారండి. అంటే నాకు కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా కూడా మిగలలేదన్నమాట. ఇలా నాకు హ్యాండ్స్కి మెయిన్ క్లాత్కి అయితే జాయింట్స్ పడతాయండి. తర్వాత మనం ఫ్రంట్ నెక్ కోసం ఇలా పేపర్ అయితే తీసుకున్నామండి. పేపర్ కాన్వాస్ అంటారు కదా, అది తీసుకుని ఫ్రంట్ నెక్ వెడల్పు 3.5 ఇంచులు పెట్టుకున్నాను నేను. ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచులు పెట్టుకుని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని ఇప్పుడు ఆ బాక్స్లో మనం నెక్కి ఏ డిజైన్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ డిజైన్ని ఇలా డ్రా చేసుకున్నాను అనమాట. తర్వాత కింది వైపు అదే డిజైన్ అవసరం లేదండి, అందుకనే నేను ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఇప్పుడు మనం మిగతా లైనింగ్లో నుంచి హుక్స్లు పట్టి, కాజాలు పట్టి, అలాగే ఈ బ్లౌజ్ కోసం మనం పొడవు కరెక్ట్గా పెట్టుకున్నాం కదా, కింద పట్టి జాయింట్ చేసుకోవాలి. ఆ జాయింట్ కోసం ఒక పట్టి, మెడ పీసులు ఇవి కట్ చేసి తీసుకుందామండి. ఆ క్లిప్ మిస్ అయింది, అయితే మీరు విడిగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పార్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. దానికన్నా ముందు మనం ఈ నెక్ ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో అది ఇలా లైనింగ్ పైన పెట్టి ఐరన్ చేస్తే స్టిక్ అయిపోతుందండి. నేను లైనింగ్ పైన పెట్టి స్టిక్ చేసేసాను. తర్వాత అంచులు కట్ చేశాను, చూసారు కదా. అంచులు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ అంచుల్ని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇక నేను స్టిచ్చింగ్ దగ్గరికి వచ్చేస్తున్నాను అండి. స్టిచ్చింగ్లో నాకు ఈ బ్లౌజ్ హ్యాండ్స్కి
మెయిన్ క్లాత్కి జాయింట్స్ పడతాయి కదా, ఆ జాయింట్స్ వేసి నేను ఇలా లైనింగ్తో కలిపి అటాచ్ చేసుకుంటున్నానండి. చూసారా, నేను డైరెక్ట్గా ఇలా మెయిన్ క్లాత్ లైనింగ్ కలిపి రివర్స్లో పెట్టి కుట్టుకుని లైనింగ్ని వెనక వైపుకి తిప్పేసి ఇప్పుడు పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి. ఇది పట్టు క్లాత్ కదా, అందుకని అలా స్టిచ్ చేసినా కూడా స్టిఫ్గా నిలబడిపోయి ఉంటుందని అలా చేశాను అనమాట. ఇక పైనుంచి ఒక కుట్టు వేసాను ఇలా అనమాట. ఇలా 2 హ్యాండ్స్ జాయింట్ చేసి ఇప్పుడు చుట్టువైపులా మనం ఒక స్టిచ్ రఫ్గా ఒక స్టిచ్ వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు ఇలా కట్ చేసి తీసేసుకున్నాం. దానివల్ల నీట్గా ఉంటుంది కదా. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసి తీసేసాను. ఇలా 2 హ్యాండ్స్ రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం అండి. ఇప్పుడు నెక్కి ఈ సైడ్ నుంచి మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి ఆ రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాం కదా, అది మడతేసి కుట్టేసుకున్నాను. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లు కూడా మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అటాచ్ చేసి చుట్టువైపులో ఒక కుట్టు వేసుకుని ఎక్స్ట్రా ఉన్నదంతా ఇలా కట్ చేసి తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని మనం ఫ్రంట్ పార్ట్కి నెక్ అటాచ్ చేసుకుందామండి. అది అటాచ్ చేయడం కోసం ఇలా ఫ్రంట్ పార్ట్ని చక్కగా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి మధ్యలోంచి ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసుకున్నాను అండి. తర్వాత ఈ నెక్ ప్యాటర్న్ కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక చిన్న కట్ పెట్టుకుని ఈ మధ్యలో మెయిన్ క్లాత్కి ఉన్న లైన్ మనం నెక్ ప్యాటర్న్కి ఉన్న మధ్యలోది 2 కలిసేలాగా పెట్టేసి మధ్యలో ఒక కుట్టు అయితే వేసుకున్నాను. నెక్ అటు ఇటు కదిలిపోకుండా కొంచెం జరిగిపోకుండా ఉంటుందని అలా చేశాను అనమాట. ఇప్పుడు ఈ నెక్ మనం ఏ షేప్లో అయితే ఆ పేపర్ కన్వర్స్ కట్ చేసామో ఆ షేప్లో ఆ పేపర్ దగ్గరికి పేపర్ పైన కుట్టుపడకుండా లైనింగ్ పైననే ఆ పేపర్ డిజైన్కి దగ్గరగా ఉండేలాగా ఒక కుట్టు వేసుకుంటూ ఇలా నెక్ చుట్టువైపులా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలండి. వేసేసుకుని ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న క్లాత్ ఉంది కదా, దాన్ని ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదిలిపెట్టేసి 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ ఉంచినా పర్వాలేదు, క్లాత్ అయితే కంపల్సరీ ఉంచండి. కుట్టు దగ్గరగా మాత్రం కట్ చేయకండి. ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉంచి ఈ మధ్యలో క్లాత్ కట్ చేసి తీసేద్దాం మనం. చూడండి, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అనమాట. ఈ నెక్ ఏ షేప్లో అయితే మనం స్టిచ్చింగ్ చేసామో ఆ షేప్లోనే ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉంచి ఇలా తర్వాత ఆ 1/2 ఇంచ్ క్లాత్ మీద చిన్న చిన్న కట్స్ పెట్టుకుని ఇప్పుడు నెక్కని వెనక వైపుకి తిప్పేసుకోవాలన్నమాట. తిప్పేసుకుని చక్కగా పైనుంచి ఆ డిజైన్ అంచుకి పడాలండి. మళ్ళీ మధ్యలో కుట్టు అటు ఇటు అయితే అంత మంచిగా కనపడదు కదా, అందుకని చక్కగా ఇలా అంచుకు ఒక కుట్టు వేసుకున్నాను. తర్వాత నేను ఇదైతే సెకండ్ స్టిచ్ వేయనండి, హెమ్మింగ్ చేస్తాను. సెకండ్ స్టిచ్ వేస్తే అంత మంచిగా కనపడదని నేను అనుకున్నాను, అందుకని నేను దానికి హెమ్మింగ్ చేస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్లు తీసుకుందామండి. బ్యాక్ పార్ట్లు తీసుకుని ఇలా ఒకవైపు ఉక్సులు పట్టి అయితే నేను అటాచ్ చేశానండి. ఫస్ట్ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఉక్సులు పట్టి అటాచ్ చేశాను. తర్వాత కాజాల పట్టి ఏమో బయట వైపుకి మడవాలి, ఉక్సులు పట్టి లోపల వైపుకి మడవాలి, మీకు తెలుసు కదా. ఇలా కాజాల పట్టి కోసం నేను అసలు క్లాత్ మిగలలేదండి, నాకు మెయిన్ క్లాత్. నేను అసలు భలే ఇబ్బంది పడ్డాను, నాకు అందుకే కాజాల పట్టి సన్నగా వచ్చింది. కానీ పర్వాలేదు, లూజ్ ఎక్కువ పెట్టాను కాబట్టి బ్లౌజు పర్వాలేదు అనేసి అలా సన్నగానే కుట్టేశాను. తర్వాత ఈ ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఫినిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్ పీసులు అటాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్ పీసులు మనం క్రాస్గా కట్ చేసి తీసుకోవాలని చెప్పాను కదా, క్రాస్ పీసులు తీసుకుని ఇలా అనమాట. ఫస్ట్ నెక్కి అటాచ్ చేసేసి తర్వాత దాన్ని ఓపెన్ చేసి లైనింగ్ పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలండి. లైనింగ్ పైనుంచి ఒక కుట్టు వేసుకుంటే వెనక వైపుకి ఈజీగా తిరుగుతుంది అనమాట. ఇప్పుడు వెనక వైపుకి ఈజీగా తిప్పేసి డబుల్ ఫోల్డింగ్ వేసుకుని చక్కగా మీకు ఇది పట్టు జాకెట్ కాబట్టి నేను మిషన్తోనే కుట్టేసేస్తున్నా. లేదు మేము ఇక్కడ హెమ్మింగ్ చేసుకుంటామంటే మీ ఇష్టం, ఫోల్డ్ చేసేసి హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు కింద వైపు పట్టి జాయింట్ చేస్తున్నాను. కింద వైపు పొడవు నేను కరెక్ట్గా పెట్టాను కదా, మన బ్లౌజులకి ఎలా అయితే లోపల వైపుకి పట్టి మడుస్తామో అలా అనమాట. ఈ పట్టి అటాచ్ చేస్తున్నాను. దాన్ని కూడా సేమ్ లైనింగ్ పైనుంచి కుట్టు వేసుకుంటే ఈజీగా లోపలికి తిరుగుతుంది. అలా తిప్పేసి
లోపలికి డబుల్ ఫోల్డింగ్ వేసి పైనుంచి ఒక కుట్టేసేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇలాగే ఇంకో పీస్ని కూడా అలానే రెడీ చేసుకోవాలి. అదే కాజాల పట్టియో ఉక్సుల పట్టియో ఇంకోటి ఉంటుంది కదా అది. అలాగే మెయిన్ ఫ్రంట్ సైడ్ పార్ట్కి కూడా కింది వైపున అలాగే పట్టి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లు కలిపి షోల్డర్ ఇలా జాయింట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగనమాట షోల్డరు జాయింట్ చేసుకోవటం ఎలాగో మీకు ముందు చెప్తానండి. మెడవైపు ఖర్చు బయటకు కనపడకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఈ పద్ధతిలో చేస్తే. నేను అలా కుట్టు అయితే వేసేసానండి. ఇప్పుడు ఇంకా హ్యాండ్స్ అటాచ్ చేసుకోవటమే ఫ్రెండ్స్. హ్యాండ్స్ మీకు మధ్యలో నుంచి అటాచ్ చేయటం ఈజీగా ఉంటే మధ్యలో నుంచి చేసుకోండి. లేదు మాకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచే చేస్తాము అంటే ఒక పార్ట్ ఎండింగ్ నుంచే చేస్తాం మాకు అలా ఈజీగా ఉంటుందంటే మీ వీలుని కొద్దీ మీ అవకాశాన్ని కొద్దీ అలా చేయండి. హ్యాండ్ అటాచ్ చేయటంలో పెద్ద మెలకువలు ఏమి ఉండవండి. ఇలా అనమాట హ్యాండ్ అటాచ్ రెండు వైపులా హ్యాండ్స్ అటాచ్ చేసేసాను నేను. ఇప్పుడు సైడ్ జాయింట్స్ వేస్తున్నానండి. సైడ్ జాయింట్స్ కోసం హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఒకసారి చెక్ చేసుకున్నాను. తర్వాత కిందకు వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ వదిలేసి అక్కడ వరకే నేను స్టిచ్ అనేది ఎండ్ చేశానండి. కుట్టడం ఆపేసాను. చూస్తున్నారు కదా, సేమ్ మన డ్రెస్సులకి ఎలా కుడతాం అలా అనమాట. అలాగే డబుల్ స్టిచ్ వేసుకున్నాను. డబుల్ స్టిచ్ కూడా అక్కడికి తీసుకెళ్ళి తేల్చేసాను. అంటే ఫస్ట్ వేసిన స్టిచ్ కలిపేసాను అనమాట. కలిపేసి ఇప్పుడు ఈ కింద లాస్ట్లో ఉన్న ఈ 2 ఇంచెస్ క్లాత్ని మన డ్రెస్కి కట్స్ ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్? నేను చెప్పే విధానం నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి అబ్బా. మీ సపోర్ట్ వల్ల నాకు మంచి వీడియోస్ పెట్టాలన్న ఉత్సాహం వస్తుంది కదా. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? బ్లౌజ్ ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి.